ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందము శుభములు తెలియపరచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని మరి తిరిగి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఈ 2024వ సంవత్సరం 8వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తన గ్రంథము 118వ కీర్తన 6వ చరణం. మరి దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి దేవుని సన్నిధిలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షాన ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగుతుందని భక్తులు అంటున్నాడు. నేను భయపడను అంటున్నాడు. నరులైన వారు ఏం చేస్తారు, ఏం చేయలేరు, ఏం చేయగలరు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. నిజమే, ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మన జీవిత పోరాటంలో జయం కలుగుతుంది. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకు సహాయం కలుగుతుంది. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తూ ఉంటాడు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు ఆయన న్యాయము జరిగిస్తున్నటువంటి గొప్ప తండ్రి. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మన శత్రువులు వెనకకు మళ్ళుకుంటారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవాది దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు, నీ ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి కుటుంబంలో తండ్రి ప్రభు నెమ్మది, సమాధానం, సంతోషం మీరు దయచేయండి. మా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆశ్రయించిన నాయకులు మంచివంతనం పండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. ఇగో తండ్రి, చెడిపోతున్న యవనస్తుని మీరు రక్షించుకొని నీ మార్గంలో వారిని నడిపించండి. నీ నీతి గల మార్గంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు ఉన్నారు. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తూ బిడ్డల శుభం దయచేయండి. శుభ ప్రణాళిక మీద దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభు, విదేశాన్ని బిడ్డలు మంచివంతనం పడినాయన దేవా, పని చేసుకునే బిడ్డలకు బలము, శక్తిని, ఆరోగ్యం దయచేయండి. దేవా తండ్రి ప్రభు, చదువుకునే బిడ్డలు ప్రభు మంచి చదువుకొని ప్రభు ప్రయోజనాలకు కృప దయచేయండి. రాకపోకల మీద తోడు సహాయం చేయండి. బలహీనతకున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు తినపండి తండ్రి. దేవాదిగో తండ్రి, మా దేశ పాడి పంట అంతా మీరు ఆస్వాదించండి తండ్రి. దేవాదిగో రోగిని స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేయండి. హాస్పిటల్లో రోగిని స్వస్థపరచండి. అయ్యా, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. దేవాదిగో తండ్రి, గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. ప్రతి సేవకుడు, సేవకురాలు వారి కుటుంబాలు దీవించండి. వారి పరిచయం మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. నీకు ఉన్నారు తండ్రి. గొప్ప దేవుడు, నీకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే ప్రభా నీ వద్దకు వస్తారు వారందరూ ధన్యులను సెలవుస్తున్నారు తండ్రి ప్రభా. ఇగో తండ్రి, మీరే తోడుగా నడిపించి ఈ దినమంతా కూడా ప్రభు నీ కృప వాత్సల్యములో మమ్మల్ని భద్రపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకొస్తుందని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.